ఒక నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్రంలోని వాడపల్లి జిల్లాకు ఉండేది ఏకైక నియోజకవర్గం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం. ఇంకెక్కడైనా ఇచ్చారో చెప్పండి? లేదే. మత్స్యకారులు 60% వాడపల్లి జిల్లా అంటే ఒక్కరికి తీసి నాకేమో జగన్మోహన్ రెడ్డి గారు గణేష్ అన్న అని నాకు ఇవ్వడం ఎంత గొప్పైన విషయం అండి. మత్స్యకారులందరూ పొంగిపోతూ ఉన్నారు కదా. మరి ఈరోజేమో నా మీద మీరేమో అభ్యర్థిని నిలిచబెట్టేటప్పుడు కనీసం మత్స్యకారికి ఇచ్చుంటే మేమేమో చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉందాం కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉందాం కదా. ఓన్లే పోరాటం పటిమ అనేది అందరిలో ఉంటుంది, పార్టీలు వేరే అయినప్పుడు. కానీ ఆనందపడతాం ఏంటంటే తోటి మత్స్యకారికి ఇచ్చారని చెప్పేసి. సో ఇవన్నీ చేయకుండా సోషల్ స్టేటస్ని మీరు పూర్తిగా నాశనం చేస్తామన్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 50% ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, కాపు వర్గాలకి, మైనార్టీలకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి నా 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 వాళ్ళని చెప్పి 50% టికెట్లు ఇవ్వడం జరిగిందన్నమాట. మరి మీరు అనౌన్స్ చేసిన 123 నియోజకవర్గాల్లో కనీసం 20 కూడా బీసీలు లేవు. అన్నీ అగ్ర కులస్తులకే ఇచ్చారు మీరు. ఇవన్నీ రాంగ్స్ మీలో పెట్టుకున్నారు. ఇవన్నీ రాంగ్స్ మీలో పెట్టుకున్నారు. ఏ నాయకుడికి ఎక్కడ 5 సంవత్సరాలు బాగా పనిచేసిన నాయకుడిని తీసేసి పనిచేసే నాయకుడు అక్కడ ఓటు బాగుందని చెప్పి పిఠాపురంలో దిగుతా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇది ఏమైనా మంచి పద్ధత? వర్మ పిఠాపురంలో 40 ఓట్ల మెజార్టీతో ఏమో ఇండిపెండెంట్గా గెలిచిన నాయకుడు అన్నమాట. ఆ టికెట్ అడుగుతారంటే ఎవరైనా సరే, ఇంగిత జ్ఞానం ఉండేవాళ్ళు ఎవరైనా సరే. ఒక ప్లాట్ఫామ్ వేసుకునే నాయకుడికి తీసేసి నువ్వు అన్యాయం చేయట్లేదు. నీ పొత్తు అన్నది ఒక కొలీజివ్ పాలిటిక్స్ చేసుకొని నువ్వెందుకు లీడర్షిప్ పెంచుకోలేదు? ఎందుకు నియోజకవర్గాల్లో నీ ప్లాట్ఫామ్ వేసుకోలేకపోయావు? ఎందుకు నీ బూత్ లెవెల్ అభ్యర్థులనేమో స్ట్రెంగ్తన్ చేసుకోలేకపోయావు? ఎందుకు కాన్స్టిట్యున్సీలోనేమో మీ లీడర్షిప్ని ఎదిగించుకోలేకపోయావు? పలానా కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి నీది ముందే ఫిక్స్డ్గా ఎందుకు పెట్టుకోలేకపోయావు? లాగిన్స్ ఎందుకు చేసుకోలేకపోయావు నువ్వు? ఇవన్నీ నీ రాంగ్స్ కదా. పవన్ కళ్యాణ్కి లీడర్షిప్ ఉందా అసలు ఏమైనా సరే? సినిమా హీరోయిజం ఈజ్ వేరు, పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ వేరు. పొలిటికల్ హీరో ఈజ్ జగన్మోహన్ రెడ్డి. యు ఆర్ ఓన్లీ సినిమా హీరో. కేవలం ఏంటంటే కొన్ని పార్టీ పెట్టావు, 10 సంవత్సరాలు అయ్యింది, నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, నా జీతమే నేను ఎంత ఖర్చు పెడతానని అందరూ కూడా రాజకీయంలో దిగిన వాళ్ళు అందరూ కూడా కోట్లు ఖర్చు పెడతానే ఉంటారు. సాధారణ కార్యకర్త కూడా నీ జెండా పట్టుకొని రావడానికి ఆ రోజు ఏమో డ్యూటీ సెలవు పెట్టి వస్తే కానీ ఆ రోజు 1000 రూపాయలు పోతుందన్నమాట. నువ్వు ఎన్నిసార్లు వస్తే అన్ని 1000 రూపాయలు పోతాయి. పెట్రోల్ డబ్బులు వేసుకోవాలి, వాళ్ళు భోజనాలు చేసుకోవాలన్నమాట. అది అర్థం చేసుకున్నావు నువ్వు ఎప్పుడైనా సరే. ప్రతి ఒక్కరు కూడా నష్టపోతా ఉన్నారన్నమాట. నా బోటి వాడు కూడా రాజకీయంలో బోల్డంత డబ్బు ఖర్చు చేసామన్నమాట. అది నువ్వు ఒక్కడివే కాదు. కానీ నిన్ను నమ్ముకొని బోల్ మంది నాయకులేమో ఈ రోజు వరకు కూడా డబ్బు నాశనం చేసుకునే వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇవ్వగలిగావా? నువ్వేమైనా సరే 175 నియోజకవర్గాల్లో కూడా కేవలం 23 తెచ్చుకొని మళ్ళీ 21 దిగేవన్స్ అంటే దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ దట్ యూ ఆర్ నాట్ ఎ ఫిట్ ఫర్ ఎ లీడర్. నిన్ను నమ్ముకునే వాళ్ళని నాశనం చేస్తావు. యూ విల్ డూమ్. చచ్చిపోయేలా చేస్తున్నావు నువ్వు. ఆత్మహత్య చేసుకోవడం లాగా చేస్తావు అన్నమాట నువ్వు. సో ఇలాంటివన్నీ కూడా చాలా తప్పులు నీ వెనకతలు పెట్టుకున్నావని చెప్పి నేనైతే తెలియజేస్తాను పవన్ కళ్యాణ్. సో యూఆర్ అన్ఫిట్ లీడర్.